సో ఇంత చిన్న వయసులో మీరు సర్పంచ్ అయ్యారు 30 సంవత్సరాలలో. ఎలా సాధ్యమైంది మీకు? మనం పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. అది కూడా 2023 కంటే ముందు నేను ఇక్కడ నోటిఫికేషన్ కు ప్రిపేర్ అయినా, ఎస్ఐ డిపార్ట్మెంట్ కు ప్రిపేర్ అవుతున్న దాంట్లో అక్కడ రాలేదు. నేను అక్కడ ఫెయిల్ అయ్యేసరికి ఏమైందంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉంటే సాటిస్ఫాక్షన్ లేదు. విజయ్ కుమార్ అన్న, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు మీ మదర్ సర్పంచ్ ఉండే, ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ సర్పంచ్ లాగే, అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉండి కూడా ఒకటే పార్టీతోనే ఉన్నారు. ఏముందంటే సార్, ఫస్ట్ నాకు మా జనాల మీద నమ్మకం ఉంది. వ్యక్తి ఎప్పుడు ఒకటి దాని మీద ఉంటే ఎప్పటికైనా ఫలితం ఏదో ఒక రోజు దొరుకుతుంది. అదే కాన్సెప్ట్ లో నేను వాస్తవానికి అయితే. మురళీ యాదవ్ గారు, మీరు ముందు నుంచి నాకు తెలుసు తెలంగాణ మూవ్మెంట్ లో మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, అయినప్పుడు నిలబడి మీరు సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ అవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇథనాల్ ఇష్యూ ఉంది కదా, అది కూడా సాల్వ్ అయిపోయింది. అసలు ఏంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూ మన చిత్తనూరులో? ఊర్లోకి వచ్చి వ్యవసాయాల ఉత్పత్తి పెరిగి పంట ఉత్పత్తులు బాగా పెరిగేసి ఊర్లోనే అందరూ స్థిరపడడం స్టార్ట్ అయింది. అందరూ మంచిగా ఉన్నారు అనుకున్న ఒక టైంలో ఊర్లో ఒక నేరేడు పండ్ల తోట అని చెప్పేసి అది రావడం జరిగింది. దాని తర్వాత నేరేడు పండ్ల తోటనే కదా అక్కడ మనకు ఒక అందరికి ఉపాధి కల్పిస్తుందని ఒక కోణంలో అందరం కూడా ఆలోచించడం. దాని తర్వాత అక్కడ రైస్ మిల్ అని చెప్పడం జరిగింది. ప్రాణాంతకమైనటువంటి ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పి మనకు తెలిసింది. పెట్రోల్లో కలపడానికి బయోడీజిల్ దాన్ని ఇక్కడే ప్రత్యామ్నాయంగా అంటే పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవడానికి ఇక్కడే తయారు చేయడానికి ఒక ఏర్పాటు చేస్తున్న సంస్థ అని చెప్పి మాకు తెలిసింది. దానివల్ల ఏమేమి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి మేము ముందుగా ఏం చేసినామంటే అక్కడ వద్దు అని చెప్పేసి ఒక తీర్మానం గ్రామ పంచాయతీ నుంచి చేయడమే కాకుండా అందరికి నమస్కారం. విష్ణు ఐఏఎస్ అకాడమీకి ఇప్పటి వరకు ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతోమంది వచ్చారు, అందరికి తెలిసిందే. కానీ ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ఎందుకో తెలుసా? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే రియల్ డెమోక్రసీ, డిసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత సర్పంచ్లు అయ్యేటటువంటి పెద్ద పదవి. ఒక ప్రైమ్ మినిస్టర్ అవడం ఈజీ, కానీ ఒక సర్పంచ్ అవడం చాలా కష్టం, అందరికీ తెలిసినటువంటి నిజం. అలాంటి సర్పంచులు ఈరోజు మన అదృష్టం కొద్దీ మన విష్ణు ఐఏఎస్ అకాడమీకి విచ్చేశారు. మహబూబ్ నగర్, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా మర్కెల్ మండల్ నుంచి 5 సర్పంచులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ద్వారా మనము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెబుతుంది, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీలో ఒక సర్పంచ్ అవ్వాలంటే ఏం చేయాలి, యువత ఎలక్షన్స్లోకి వస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, యువత ఎలక్షన్స్లోకి వస్తే నిజంగానే మార్పు తీసుకురావచ్చా, ఒక డెవలప్మెంట్ అభివృద్ధిని తీసుకురావచ్చు అనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం సార్ అందరికీ. చాలా గొప్ప విషయం నాకు ఈరోజు. ఎందుకనంటే 5 సర్పంచ్లని ఒకటే వేదిక మీద, మీ వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సో బిఆర్ అంబేద్కర్ గారికి ఒక సమస్తమాంజలి కలుపుకొని మనం స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ని. సో మొదటగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. రఘు బీఆర్ఎస్ పార్టీ నుండి, కానీ తన యొక్క సత్తా మీద తక్కువ వయసులోనే ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీలో సర్పంచ్ లాగా ఉన్నారు. విజయ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్లో వాళ్ళ మదర్ సర్పంచ్ లాగా ఉండి, అయినా వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి మళ్ళీ ఇప్పుడు సొంతంగా మీరు గెలిచారు. చాలా గొప్ప విషయం. విజయ్ కుమార్ రెడ్డి గారు వెంకటాపూర్ సర్పంచ్. మురళీ యాదవ్ గారు ఎథనాల్ ఫ్యాక్టరీ, అది చాలా నేషనల్ ఇష్యూ అయింది. అది మేము కూడా మా పుస్తకాల్లో కూడా దాని గురించి చదివాం, ఎథనాల్ ఫ్యాక్టరీ గురించి. దాని మీద యుద్ధమే చేశారు మీరు. చిత్తనూరు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారు. 4 నరేష్ యలగన్ల. చాలా పిన్న వయసులో మీరు ఒక చిన్న వయసులోనే మీరు బీజేపీ తరపు నుంచి సర్పంచ్ లాగా ఎదిగారు, చాలా గొప్ప విషయం. అండ్ సురేందర్, భారీ మెజారిటీ, 550 మెజారిటీ అంటే మామూలు విషయం కాదండి. 550 మెజారిటీ, ఎందుకంటే ఓట్లు తక్కువ ఉంటాయి. మన కన్మనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ లాగా ఉన్నారు. సో మొదటిగా రఘు గారు, మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, సో ఇంత చిన్న వయసులో మీరు సర్పంచ్ అయ్యారు 30 సంవత్సరాలలో, ఎలా సాధ్యమైంది మీకు? సార్, మనం పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. అది కూడా 2023 కంటే ముందు నేను ఇక్కడ నోటిఫికేషన్ కు ప్రిపేర్ అయినా, ఎస్ఐ డిపార్ట్మెంట్ కు ప్రిపేర్ అవుదామన్న దాంట్లో అక్కడ రాలేదు. సో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ తో మీరు అనుసంధానం అయ్యారు. ఖచ్చితంగా నేను అక్కడ ఫెయిల్ అయ్యేసరికి ఏమైందంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉంటే సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్. ఎంతో కొంత ఊరికి సేవ చేయాలనే భావంతోనే ఊరు లోపలికి పొలిటికల్ యాక్టివ్ కావడం జరిగింది. అటు నుంచి సోషల్ సర్వీస్లలో హాస్పిటల్స్ కానీ, పిల్లలకి విద్యార్థులకు స్కూల్కు కానీ అట్లా కానీ ఒక యూత్ లీడర్గా ఉండేసి పిల్లలకి చదువు చెప్పించడము. మా నారాయణపేట జిల్లాలో సమ్మర్ క్యాంప్ అని ఏర్పాటు చేస్తే సమ్మర్ క్యాంప్ లోపల నేను నారాయణపేట జిల్లా లోపల ఫస్ట్ ప్లేస్ తీసుకొని నేను బహుమతి తీసుకోవడం జరిగింది.
దాని తర్వాత మా ఊర్లో ఉన్న కొన్ని ఇష్యూల మీద కూడా నేను కొంచెం గలమెత్తడం వల్ల కూడా నాకు అవకాశం వచ్చింది. అందరూ కూడా నన్ను ఆదరించి ఈరోజు సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. ఒక ప్రశ్న రఘు గారిని అడగదలుచుకున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కానీ బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ లాగా గెలిచారు. అది ఎలా సాధ్యమైంది? మనం చేసిన మంచి మనకు ఖచ్చితంగా నిలిచింది సార్. లోకల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే పార్టీ అనేది ఎవరు చూడరు సార్. సర్పంచ్ల వరకు వచ్చేస్తే వ్యక్తిగతంగా మనం మంచిగా ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మనకు సపోర్ట్ చేస్తాడు, సహాయపడతాడు. విద్యార్థులకు కానీ ఇంకా వ్యవసాయ కుటుంబీకులు ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మరి కంప్లీట్గా పల్లెటూరు కాబట్టి ఏ విధంగా బయటికి వెళ్ళినా మనకు సపోర్ట్ చేస్తాడు అన్న థాట్ లోపల ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది సార్. ఖచ్చితంగా. విజయ్ కుమార్ అన్న, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు మీ మదర్ సర్పంచ్ ఉండే, ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ సర్పంచ్ లాగే, అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉండి కూడా ఒకటే పార్టీతోనే ఉన్నారు. అందరు పార్టీలు జంప్ చేస్తారు కదా, మరి మీరెందుకు జంప్ చేయలేదు? ఏముందంటే సార్, ఫస్ట్ నాకు మా జనాల మీద నమ్మకం ఉంది, తర్వాత నా మీద అంటే మా వాళ్ళు అంటే ఒకటే స్టాండర్డ్. అంటే ఈ రోజు వెళ్ళవలసిన విషయం ఏంటంటే వ్యక్తి ఎప్పుడు ఒకటి దాని మీద ఉంటే ఎప్పటికైనా ఫలితం ఏదో ఒక రోజు దొరుకుతుంది. అదే కాన్సెప్ట్లో నేను నా వాస్తవానికి అయితే లాస్ట్ టైం మదర్ సర్పంచ్ అయినప్పుడు నాకు జనాలు ఏదో రోజు అంటే జనాలకు చేసిన పబ్లిక్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే అవకాశం వస్తే నీకే ప్రియారిటీ ఇస్తాం, నీకే ఇది చేస్తాం అనే ఉద్దేశంతో ఉంటే అనుకున్నట్లు నాకు అదే అవకాశం వచ్చింది. జనాలు అనుకున్న దానికంటే లీడ్ చూపించింది. లాస్ట్ టైం కంటే ఇంకా 3 ఓట్లు అత్యధికంగా లీడ్ చూపించి నన్ను సెకండ్ టైం సర్పంచ్గా మా కుటుంబానికి అవకాశం ఇచ్చింది. గ్రేట్. మురళీ యాదవ్ గారు, మీరు ముందు నుంచి నాకు తెలుసు తెలంగాణ మూమెంట్ లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, అయినప్పుడు నిలబడి మీరు సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ అవ్వడమే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇథనాల్ ఇష్యూ ఉండే కదా, అది కూడా సాల్వ్ అయిపోయింది. అసలు ఏంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూ మన చిత్తనూరులో? సార్, చిత్తనూరు అనేది ఒకప్పుడు వలస ప్రాంతం. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా ఒకటి, వలసల ప్రాంతంగా కూడా ఉండేది. ఒక 2013 వరకు కూడా కరువు ప్రాంతంగానే ఉండేది. 2013 తర్వాత కెనాల్లో వాటర్ రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కెనాల్ అక్కడ వచ్చింది. దాని నుంచి వాటర్ రావడం వల్ల వాటర్ సోర్సెస్ పెరిగి వలసలు వెళ్ళిన జనాలందరూ కూడా ఊర్లోకి వచ్చి వ్యవసాయాల ఉత్పత్తి పెరిగి పంట ఉత్పత్తులు బాగా పెరిగేసి ఊర్లోనే అందరూ స్థిరపడడం స్టార్ట్ అయింది. అందరూ మంచిగా ఉన్నారనుకునే ఒక టైంలో ఊర్లో ఒక నేరేడు పండ్ల తోట అని చెప్పేసి అది రావడం జరిగింది. దాని తర్వాత నేరేడు పండ్ల తోటనే కదా అక్కడ మనకు ఒక అందరికి ఉపాధి కల్పిస్తుందని ఒక కోణంలో అందరం కూడా ఆలోచించినాం. దాని తర్వాత అక్కడ రైస్ మిల్ అని చెప్పడం జరిగింది. రైస్ మిల్ అంటే కూడా ఈ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున లేవు కాబట్టి అది అందరికీ కూడా ఉపయోగపడే విషయం అని చెప్పేసి మేమంతా కూడా అప్పుడు తెలుసుకుంటున్న విషయం అది. దాని తర్వాత ఏమైందంటే 2022 జనవరి ఫస్ట్ వీక్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే అది ఒక ప్రాణాంతకమైనటువంటి ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పి మనకు తెలిసింది. పెట్రోల్లో కలపడానికి బయోడీజిల్ దాన్ని ఇక్కడే ప్రత్యామ్నాయంగా అంటే పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవడానికి ఇక్కడే తయారు చేయడానికి ఒక ఏర్పాటు చేస్తున్న సంస్థ అని చెప్పి మాకు తెలిసింది. దానివల్ల ఏమేమి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి మేము ముందుగా ఏం చేసినామంటే అక్కడ వద్దు అని చెప్పేసి ఒక తీర్మానం గ్రామ పంచాయతీ చేయడమే కాకుండా శాస్త్రవేత్తలు వాలీలు ఉంటారుగా వాళ్ళందరినీ కూడా మేము ఒక యూత్ అంతా కూడా జమ అయిపోయి అందరం కూడా దాని గురించి ముందుగా మేమంతా తెలుసుకొని గ్రామాల్లో చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా అవేర్నెస్, దానివల్ల కలిగే నష్టాలను అవేర్నెస్ తీసుకొచ్చి ఆ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి చాలా ముందుకు తీసుకెళ్ళినాము. తర్వాత దీని మీద రెఫరెన్స్ ఇవ్వడానికి ఢిల్లీకి కూడా వెళ్ళినాము. అప్పుడున్న లాయర్ సజెషన్లు అట్లా తీసుకుంటూ ఢిల్లీ కూడా వెళ్ళాం. అట్లా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క కంపెనీ వల్ల ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందనేసి ప్రభావిత ప్రాంతాలన్నిటి కూడా దీనిపైన ప్రచారం చేయడము ప్లస్ పాదయాత్ర చేయడము. ఒక 11 రోజులు 170 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేయడం జరిగింది, 56 గ్రామాలు. అట్లాంటి అనేక రకాల స్టెప్స్ తీసుకొని అనేక రకాల ప్రోగ్రామ్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్ళినాం దాన్ని. ఒకనొక టైంలో ఇక అది కంపెనీ నిర్మాణం స్టార్ట్ అయిపోయింది, ఉత్పత్తి కూడా అయిపోయింది. అక్కడ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా కూడా రోడ్లపై పారబోయడము, అక్కడక్కడ బయట వదిలేయడం దాన్ని చూసి మేము అక్కడ అందరం కూడా 3 ఊర్ల జనాలందరం కలిసి అడ్డుకున్నాం, ఉద్యమం చేసి అడ్డుకున్నాం, రోడ్డు పైన బయట నుంచి అడ్డుకున్నాం. అడ్డుకున్న టైంలోనే ఇక అప్పుడు ఎలక్షన్ కూడా రావడం, ఎలక్షన్ కోడ్ పడడం, లాఠీ చార్జ్ పెద్ద ఎత్తున జరగడం. ఆ తర్వాత మూవ్మెంట్ అనేది కొంచెం ముందుకు తీసుకెళ్ళలేకపోయినాము. కానీ తర్వాత అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ద్వారా అక్కడ రూల్స్ అనేది బ్రేక్ కాకుండా అంతకుముందు బయట పారబోసేవాళ్ళు. కానీ తర్వాత మన ఆ లాఠీ చార్జ్ తర్వాత కంపెనీ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఒక సరైన పద్ధతిలో పెట్టడం, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అట్లా దాన్ని కంపెనీ కాలుష్యాన్ని కొంచెం నియంత్రణ చేయగలిగినాం. చాలా మంచి ఉదాహరణ. అంటే ఒక సర్పంచ్ కనుక యాక్టివ్గా ఉంటే ఒక ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కాలుష్యం, వాటర్ పొల్యూషన్ని మనం ఎలా అరికట్టొచ్చు, మళ్ళీ ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడమే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఆ ఊరికి డెవలప్మెంట్ కూడా సాయం చేస్తున్నారని విన్నాను నేను. సో అది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఊరి యొక్క అభివృద్ధిలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం. చాలా పెద్ద ఉద్యమం చేశారు చిత్తనూరు ప్రజలు అండ్ చిత్తనూరు సర్పంచ్ అయినటువంటి మన మురళీ యాదవ్. నరేష్ గారు, చాలా చిన్న వయసులో యంగ్ గ్రాడ్యుయేట్ సర్పంచ్ మీరు. సో మీరు మళ్ళీ బీజేపీ నుండి వచ్చారు. అక్కడ బీజేపీ సర్పంచ్ కూడా చాలా తక్కువ. మీరు గెలవడానికి ఏమేం చేశారు? కొత్తగా యువత ప్రజాస్వామ్యంలోకి రావాలి, ఎలక్షన్స్లోకి రావాలంటే మీరు ఏం సలహా ఇస్తారు?
సార్ అయితే ముఖ్యంగా మీ ముంగట కూర్చొని మాట్లాడే అవకాశం కల్పించిన నా ఎలియన్ల గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు కూడా సార్. దాదాపుగా నేను ఎలియన్ల రాత్రి పగులు ఎంఆర్ ఆఫీస్లో పోంటి, హాస్పిటల్లో పోంటి కానీ ఇంకా పిఎస్లో పోంటి కానీ ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చిందంటే ముందుండి పోయేవాడిని. రెండోది సార్, నాకు ఏం జరిగిందంటే మా పార్టీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడల్లా గత ఇంతకుముందు చేసిన పీరియడ్లో ప్రతి ఒక్కరిని ప్రజాప్రతినిధి స్టేజ్ పైకి పిలిచేవారు. వాళ్ళకున్న గౌరవము ప్లస్ అలాగే నేను కూడా భవిష్యత్తులో ఇలా నా గౌరవం రావాలి, నా ఎలిగిన గ్రామ ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్లస్ అందులో పోను వీళ్ళందరితో పాటు నేను నా అంతు నేను సంపాదించిన దాంట్లో 50% అన్న జనాలకు పెట్టాలి, ఊరు బాగు చేయాలి. ఈ వయసులో నేను గెలిపించినట్టయితే భవిష్యత్తులో ఇంకెన్నిసార్లైనా మనం ఇంకా ప్రజలతో ఏదైనా గెలవచ్చు ప్రజాప్రతినిధిగా. అందుకనే జనాలకి ఇప్పటి నుంచి సర్వీస్ చేద్దామని. అయితే ముఖ్యంగా ఏంటంటే మాది ఉమెన్ రిజర్వేషన్ సార్. అక్కడ మా భార్య సర్పంచ్. సో నేను మా భార్య సర్పంచ్, అక్కడ నేను జనాలకు సేవ చేసుకుంటున్నాం కాబట్టి అది రిజర్వేషన్ రావడం కారణంగా మా భార్యను సర్పంచ్ లేట్ గెలిపించుకోవడం జరిగింది. అందరి మద్దతుతో నా పార్టీ ఈరోజు సో మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోవచ్చు, జనాలకు సర్వీస్ చేసినాం కాబట్టి కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అందరూ కూడా నాతో కలిసికట్టుగా వచ్చి నన్ను గెలిపించినందుకు ఆ ఎలిగిన గ్రామ ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని, దాదాపు నాకు నా శక్తి ఉన్నంత వరకు నా గ్రామ ప్రజలకు పని చేస్తూ ఇప్పటి వరకు గెలిచిన సర్పంచులందరికన్నా నేను ఇంకో కొంచెం ఎక్కువ పని చేసి అందరితో పేరు తెచ్చుకునే విధంగా మండలంలో నేనే ఎక్కువ అభివృద్ధి చెందేటట్టుగా ముందుకు సాగాలని అనుకుంటున్నాను. చాలా మంచి విషయం నరేష్ గారు. సురేందర్ గారు, కన్మనూరు గ్రామ పంచాయతీ మీరు సర్పంచ్, భారీ మెజారిటీతోనే 550 మన విలేజ్లో చూసుకుంటే ఒక విలేజ్లో 1500, 1600, 2000 అంతవరకే ఉంటాయి ఓట్లు. అందులో మెజారిటీ 500 వచ్చిందంటే చాలా గొప్ప విషయం అండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. సో ఒక ప్రశ్న ఏంటనంటే ఆ విజయం ఎలా వచ్చింది మీకు? నంబర్ 1. నెంబర్ 2, ఈ గ్రామ పంచాయత్ సర్పంచ్కి ఒక 6500 కావచ్చు జీతభత్యాలు 6500 ఉంటాయి. మరి మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అది కొంచెం వివరించండి సార్. నమస్కారం సార్. ఫస్ట్ అయితే మా గ్రామ తరపున ప్రజల అందరికీ మీకు ఇంటర్వ్యూ ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అయితే మా గ్రామంలో నాకు మండలంలోనే 547 మెజార్టీ సార్. మా గ్రామంలో నేను వచ్చేసి సేవాగుణంతో ముందుకు వచ్చాను సార్. యాక్చువల్గా మా భార్య సర్పంచ్. సో సేవాగుణం ప్రతిదీ ఏదైనా కానీ, వాటర్ సమస్య ఉన్నా కానీ, వాటర్ ఇష్యూ కానీ, హాస్పిటల్ ఇష్యూస్ కానీ, ఆఫీస్ ఇష్యూ కానీ, ఏది ఉన్నా కానీ నేను ముందుండి వెళ్ళడం ద్వారానే ఒక చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చింది సార్. నాకు మా కన్మనూరు విలేజ్ చేసి అప్పటి నుండి అయినా కొన్ని గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక వర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లతోటే ఆ విధంగా విజయంతో ముందుకెళ్లారు. ఫస్ట్ టైం సార్ ఒక యువతకు మాకు అవకాశం ఇచ్చారు, నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. గ్రామానికి ఖచ్చితంగా ఒక మంచి చేయాలన్న ఆలోచన ఉంది సార్ మనకు వచ్చేసి గ్రామ పంచాయతీకి వచ్చేసి 15 ఫైనాన్స్ డబ్బులు వస్తున్నాయి సార్ సెంట్రల్ నుండి. 15 ఫైనాన్స్ డబ్బులతోటే మేము గ్రామం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఓకే, విజయ్ కుమార్ రెడ్డి గారు, సో నిధులు ఏమేమి వస్తాయి, ఎలా సమకూర్చుకుంటారు, అవి సరిపోతాయా, ఏమేమంటారు? మీరు రియల్గా సర్పంచ్ కదా, మీరు చెప్పండి సార్. లాస్ట్ టైం ఏమైందంటే గత సంవత్సరంలో 15 ఫైనాన్స్ ఒకటి, ఇది సెంట్రల్ స్టేట్ ఫండ్ ఒకటి వస్తుంది సార్, 2 వస్తుంది. ఈ మధ్యకాలంలో 16 ఫైనాన్స్ ఒకటి వస్తుంది. ఇప్పుడు కూడా కొత్తగా ఏంటంటే మన కొత్త చట్టం ప్రకారంగా ఇప్పుడు 16 ఫైనాన్స్ ఇంక్లూడ్ అయినాక మా జీపీవి కూడా అంటే గ్రామ పంచాయతీ ట్యాక్సెస్ ఉన్నాయి కూడా సొంతంగా ప్లాన్ చేసుకొని సొంతంగా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది, గ్రామ పంచాయతీలో మనం సొంతంగా ట్యాక్స్లు వేస్తే మన ఊరు ప్రజలు ఒప్పుకోరు కదా. అంటే ఇప్పుడు ఏమి సార్, ట్యాక్సెస్ వసూలు చేసుకొని ఒకప్పుడు ట్రెజర్లు వేస్తుండే, ట్రెజర్ టు మళ్ళీ రావడానికి కొద్దిగా లాంగ్ పీరియడ్ అవుతుండే సార్. నాది ఏంటంటే చిన్న గ్రామ పంచాయతీ, 700 మొత్తం పాపులేషన్ వచ్చేసి 800 చేంజ్ ఉంటుంది. ఓటర్ వచ్చేసి 730 ఉంటుంది సార్ మాతోన. దాంట్లో వచ్చే నిధులు అత్యధికంగా కాస్ట్ ఏముందంటే మాతో జనరల్ ఎక్కువ ఉంది సార్. ఎస్టీఎస్సీ పాపులేషన్ చాలా తక్కువ, చాలా నిధుల కొరత ఉంది. అయితే గత సంవత్సరంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీలో ఉంటుంది కాబట్టి మాకు నిధుల కొరత చాలా ఉండే. సెంట్రల్ ఫండ్ కానీ ఏం లేకుండా వచ్చే నిధులతోనే ఆరోగ్య ఏంటంటే మంత్లీ ఒక 50,000 ఇన్స్టాల్మెంట్ వస్తే దాంట్లో కరెంటు బిల్లులు అనగా మన మల్టీపర్పస్ వర్కులకు ఇవన్నీ చేస్తే మాకు జీపీలో ఒక 5-6 వేలు మిగులుతుంది. నేను సర్పంచ్ అయినా కాబట్టి నా వ్యక్తిగతంగా ఏదో చేయాలని ఆతృత. అప్పుడు ఏం చేయాలంటే నా వ్యక్తిగత ల్యాండ్స్ అమ్మి ఊరు డెవలప్మెంట్ చేసినాం. అంటే ఏంటంటే జనాలకు ఇప్పుడు సరే అది ఒక సర్పంచ్ అయినాక
అమౌంట్ నిధులు రాకపోని మన ఎంతో స్థానం ఉంటుంది, దానికి వాల్యూ చేయడమే ఒక ఓదు. అంటే మన పుట్టినటువంటి ఊరిని మనం యాక్సెప్ట్ చేయాలని ఆలోచన కూడా వచ్చేసి సార్. సర్పంచ్ నిజాయితీ సార్, ఊరికి చేయాలనే సర్పంచ్ కసితో వచ్చిన ఇప్పుడు ఉన్న మా యూత్ ఉన్న సర్పంచ్లు చేయాలని కసి మీద వచ్చింది కాబట్టి నిధులు వచ్చినా రాకుండా సొంత నిధులతో చేయడానికి అవకాశం ఎక్కువ ప్రియారిటీ సార్ వాస్తవానికి అయితే ఏ సర్పంచ్ అయినా. కాకపోతే గవర్నమెంట్ వచ్చే ఫండ్ అమలు చేస్తే ఊరిని డెవలప్మెంట్ అయితే చేయలేము. ఇప్పుడున్న మా మెంటల్ ప్రకారంగా మేము చేస్తాం ఊరు బాగు చేయాలంటే ఒక మల్టిపర్ వర్కర్ ఉన్నాడు, ఇంకో వర్కర్ని చేస్తున్నాం, నా వ్యక్తిగతంగా డబ్బులు ఇస్తున్నా, ఆ డబ్బులు ఇలా కలుస్తుంటే మేము సో బయట ఏదైనా బిజినెస్ చేయడము లేదంటే వ్యక్తిగతంగా ఏదైనా వర్క్ చేయడం, దాని వచ్చిన ఫండ్ని బయట కాకుండా వ్యక్తిగతంగా ఊళ్ళో ఖర్చు చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే నేను సొంతంగా ఖర్చు పెట్టలేము, వర్కర్ పర్పుల్నే ఏదో రకంగా ఊరిని డెవలప్మెంట్ చేయాలి. అంటే ఇద్దరు వర్కర్స్ ఉన్నతో ఒక వర్కర్ ఊరికి మొత్తంలో ఒక వర్కర్ పనిచేయడు, ఇద్దరు వర్కర్ చేస్తే అరొకరుగా పనిచేయాలి. అది చేయాలంటే ఏం చేయాలి, వ్యక్తిగతంగా చేయాలి. ఇప్పుడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టించినాం, దానికి ఒక మా లీడరు డొనేషన్ చేసిండు, దానికి ఏం చేసినాం మనం 5 రూపీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకుండా 5 రూపీస్ లిమిట్ ఛార్జెస్ పెట్టినాం. ఛార్జెస్తో వచ్చిన ఫండ్ మొత్తం వ్యక్తిగతంగా అంటే మంత్లీ ఒక 5,000 7,000 8,000 జాయిన్ అయితే దాని తగ్గట్టు ఒక వర్క్ తయారు చేసి ఊళ్ళో శానిటేషన్ విషయంలో కానీ వ్యక్తిగతంగా పనిచేయడం. లేదంటే ఇంకా నేను సార్ మాకేంటంటే పూర్వం నుంచి మా వాళ్ళు జర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ల్యాండ్ ఏదైనా డెవలప్మెంట్ కావడానికి ల్యాండ్ స్కూల్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎస్సీ కమిటీ కానీ బీసీ కమిటీ కానీ ఏదున్నా మా ఫ్యామిలీ డొనేషన్ చేసేది సార్, ల్యాండ్ డొనేషన్ చేసేది ఫ్రీగా. మాకు లాస్ట్ టైం జరిగే ఇబ్బంది ఏంది, ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మాకు ఇప్పుడు అన్ని జనాలకి ఏం తెలుసు అంటే ఫండ్ 15-16 కాకపోతే మండల ఆఫీసర్లు తర్వాత జెడ్పీ పర్సన్స్ ఒక ఎమ్మెల్యేలు వీళ్ళు బాగుంటే ఏ రకంగానో ఫండ్ తీసుకొని రావచ్చు, ఊరిని డెవలప్మెంట్ చేయాలని కసింది అనుకో ఫండ్ ఏ రకంగానో ఒక రకంగా ప్రయత్నం తెచ్చుకోవచ్చు సార్. అది మురళీ యాదవ్ గారు, నిజంగా మనం అభివృద్ధి చేయాలి అని అంటే సర్పంచ్ చేయగలడా? అతనికి ఉండేటటువంటి ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సర్పంచ్కి? సార్ మీరు అన్నమాట వాస్తవమే. ఊర్లో డెవలప్మెంట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఎస్పెషల్గా ఉంటే కనుక, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కనుక ఊరిని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయొచ్చు. దాంట్లో మేము ఊర్లో ఉండే స్పెసిఫిక్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే మేజర్గా వసతులన్నీ సమకూర్చేది సెకండరీ. పీపుల్ ఆలోచించేది ఏంటంటే సార్ అందుబాటులో ఉండే వ్యక్తిని చూస్తారు. చిన్న ప్రాబ్లమ్స్ అనేది డబ్బుతో కూడుకునేం లేకుంటాయి. ఒక పోలీస్ స్టేషన్ పంచాయతీ కావచ్చు, లేకపోతే ఇంట్లో చిన్న గొడవలు కావచ్చు, లేకపోతే ఊర్లో కరెంటు పోతే ఎంబడి వేయించడం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా అక్కడ ఉండే అధికారి ఎవరు? సర్పంచ్. ఈ సర్పంచ్ అనేది అవైలబుల్గా ఉండాలి, లోకల్లో ఉండాలనేసి అందరూ కూడా కోరుకునే విషయం. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే గతంలో ఇటువంటి సమస్య చాలా తలెత్తినాయి. ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే సర్పంచ్ రావాలంటే అక్కడ వేరే డిస్టిక్లో ఉంటేనో హైదరాబాద్లో ఉంటారో అక్కడి నుంచి రావడానికి మై విలేజ్ అన్ని విలేజ్ల నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది. దాన్ని గుర్తు చేసుకునే అది కూడా కాకుండా గతంలో నుంచి ప్రతి విషయంలో కూడా మేము ఇన్వాల్వ్ అయితే వచ్చినాం. ఊర్లో ఉండే సమస్యలన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి కాబట్టి మేజర్గా ఉండే సమస్య ఏంటంటే అధికారం అనేది ఊర్లోనే ఉండాలి. ఆ యొక్క కోణాన్ని తీసుకొని ఖచ్చితంగా మేము ఊర్లోనే మొదటిగా అయితే దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగినాం. అంటే సర్పంచ్ ఊర్లోనే ఉంటున్నాం, 24/7 ఎప్పుడు ఏ కాల్ వచ్చినా కూడా అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా సరే మేము ఇన్వాల్వ్ అవుతున్నాం, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఇంకా ఫండ్స్ విషయానికి వస్తే మొదటి సమస్య సర్పంచ్ అధికారాన్ని ఊర్లోనే ఉండాలి, ఇది ఒక మొదటి విజయం. సెకండ్ ఏమో వచ్చేసి ఊరిని డెవలప్ చేయాలనుకుంటే కనుక ఎట్లా అంటే ఏదైతే సమస్య ఉందో మనం ఎంతసేపు కూడా రెవెన్యూ అనేది ఒక స్టేట్ నుంచా సెంట్రల్ నుంచా లేకపోతే ఎమ్మెల్యే ఫండ్ ఇట్లా ఇవే రావాలని చెప్పి ఆలోచించడం కాకుండా అసలు సమస్య ఏంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఒక ఆలోచన కనుక తీసుకుపోయి జనాల మధ్యలో పెడితే అన్నింటికీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడాలని ఎవరు ఉండరు. అట్లా మన నాయకులు తయారు చేసిరు. అట్లాగా అంటే ఎమ్మెల్యే ఇవ్వట్లేదు, లేకపోతే స్టేట్ ఫైనాన్స్ రాలేదు, సెంట్రల్ నుంచి రాలేదు, ఇవనేసి చాలా అధికారులు వాళ్ళకి చెప్పి అట్లా నమ్మిస్తూ ముందరికి వచ్చారు. అట్లా కాకుండా మేమేం చేస్తున్నాం అంటే ఊర్లో ఉన్న సమస్యలు ఫస్ట్ ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే ఒక కోణాన్ని తీసుకొని దాదాపుగా అయితే ప్రతి దానికి రెవెన్యూ ఊర్లోనే ఎట్లా సమకూర్చుకోవాలనే ఒక కోణాన్ని తీసుకొని ఈవెన్ ఒక సమస్యలు తీర్చడం మాత్రమే కాకుండా ఒక పండుగలు అనేది కూడా అందరూ కూడా మర్చిపోయి ఉన్నారు. ఆ పండుగలు అనేది కూడా గ్రాండ్గా ఎట్లా సెలబ్రేషన్ చేయాలని ఒక కోణాన్ని మేము తీసుకున్నాము. అవి అన్నీ కూడా మొన్న లాస్ట్ జరిగిన ఎరకతాడు పండుగ కానీ ఊర్లలో జరుగుతుంది, అది కానీ నెక్స్ట్ వచ్చే బోనాల పండుగ, ఇవన్నిటిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్గా పనిచేస్తా ఉన్నాం. ఫండింగ్ అనేది సోర్సెస్ అనేది ఒక దాతల్ని క్రియేట్ చేసి తీసుకురావడం, ఒక పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయినా లాస్ట్ ఇయర్ ఆ కంపెనీ ఇష్యూస్ వల్ల ఒక పర్సన్కి ప్రాబ్లం అయితే ఇమీడియట్లీగా అందరం కూడా జమ అయిపోయి మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ అంతా ఆ ప్లాన్కి అయినటువంటి ఫండ్ అనేది అక్కడనే మేము సమకూర్చడం జరిగింది. ఇట్లా ఏ సమస్య అయినా కూడా మేము విలేజ్లోనే సాల్వ్ చేయడానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రఘు గారు, ఇంకొకటి ఏంటంటే ఒక అక్విజిషన్ కూడా ఉంది సర్పంచ్ల మీద, అంటే ఒక బద్నాం కూడా ఉంది. ఏం బద్నాము అని అంటే వీళ్ళు కొంచెం ల్యాండ్ విషయాలలో అటు ఇటు మతలబులు చేసి ల్యాండ్ అట్లా నిజమేనంటారా? అట్లా అవకాశం ఉందంటారా? అట్లా చేస్తున్నారా ఈ కొత్త సర్పంచులు?
కొత్త సార్ అంటే ఇంతకుముందు ఎవరైతే చేసిరో దాన్ని బట్టేసి మీరు ఆ క్వశ్చన్ అడిగిన మాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడున్న వల్ల మేము సోషల్ సర్వీస్ చేయాలన్న కాన్సెప్ట్తో మేము అందరము కూడా రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి మెయిన్గా మేమైతే అట్లా ఆ రూట్లోకి అయితే ఇప్పుడైతే ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఇప్పుడు ధరణి అయ్యిండొచ్చు, ఇప్పుడు అన్ని కూడా డిజిటలైజేషన్ అయినాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా మనము కబ్జాలు చేయడం అవన్నీ కూడా తక్కువ జరుగుతుంది నాకు తెలిసి. ఇప్పుడున్న వాళ్ళైతే అట్లాంటి రూట్కి అయితే వెళ్ళరు, మేము దాన్ని షూర్గా చెప్పగలుగుతాం. మా మండలంలో ఎస్పెషల్లీ మేజర్గా యూతే ఉన్నాం కాబట్టి యూత్ అట్లాంటి సైడ్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేవు. అవును, మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తూ మీరు ఒక 2 years 2023 నుంచి మీ ఊరిని పట్టుకొని ఉండి మీరు సర్పంచ్ అయ్యి ఊరికి అంకితం చేశారు మీ జీవితాన్ని. చాలా అంటే ఎవరైతే సర్పంచ్ అవ్వాలి అనుకున్న అవకాశాలు ఉంటే ఫస్ట్ నుంచి మీరు ఊరితోనే ఉంటామంటే ఖచ్చితంగా ఊరు కూడా మనతో పాటు ఉంటుందన్న దానికి ఉదాహరణ మీరు. నరేష్ గారు, ఇప్పుడు మీకు అవకాశం వస్తే, ఇప్పుడు ఒక ₹1 కోటి వచ్చింది అనుకోండి, మీరు మీ ఊర్లో దేనికి మీరు వాడతారు ఆ ₹1 కోటి? మా ఊర్లో మేజర్గా ఈ వాటర్ సమస్య కానీ, మొన్ననే ఒక కొత్త బోర్డు తెప్పించిన సార్, సమస్య ఉందంటే కొత్త బోర్డు తెప్పించిన, అట్లా వాటర్ సమస్య, రోడ్లు, అండర్ డ్రైనేజీలు. ఒకటి ఆ ₹1 కోటి దేనికి వాడతారు? ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి వచ్చేసి మీకు 1 crore ఇచ్చాడు, దేనికి వాడతారు? ఒకటి సార్ మా ఊళ్ళో మేజర్గా ఉన్న స్కూల్కి వచ్చేసి మేము ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి మాకు ప్లేస్ లేదు సార్, ప్లే గ్రౌండ్ లేదు. మేము ముఖ్యంగా నువ్వు ఏదైనా చెప్పింది మా కానీ వచ్చినట్టయితే ముఖ్యంగా ఆ స్కూల్ పిల్లలకు 1 ఎకరా భూమి తీసుకొని ఇస్తే చాలా దాదాపుగా ప్లే గ్రౌండ్, చదువుకున్న ప్రతి ఒక్క పిల్లలకు గ్రౌండ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకైనా మాకైనా కూడా గౌరవం ఉంటుంది. ప్రతి చుట్టుపక్కల ప్రతి విలేజ్లో చూస్తున్నా కదా, ప్రతి ఊర్లో మినిమం 2.5-3 acres ఉంటుంది. కానీ మా ఊర్లో మాత్రం అట్లీస్ట్ ఒక 300-400 గజాలు మాత్రమే ఉంది. చాలా ఇబ్బంది ఉంది స్కూల్ పిల్లలకు కూడా. నువ్వు చెప్పినట్టుగా ఏదైనా జరిగితే 1 ఎకరా పొలం గవర్నమెంట్ ఇస్తే పిల్లల గ్రౌండ్ అవుతుందని అనుకుంటున్నాను. సో పిల్లలకు బెంచీలు కానీ, స్కూల్లో పరిశుభ్రత కానీ, అలాగే టీచర్లు తక్కువ తెప్పించుకొని ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఎంత అయితే మంచిగా ఉంటుందని జనాలు తెలుసుకొని వచ్చి ప్రైవేట్ స్కూల్ కన్నా ఇంకా మంచి చేసి ప్రైవేట్ స్కూల్ పిల్లలు మొత్తం వచ్చి గవర్నమెంట్ స్కూల్లో వచ్చే విధంగా స్కూల్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మాకు కూడా హెచ్ఎం మేడం చాలా సహకరిస్తుంది. ప్రైమరీ స్కూల్ మాతో లేకుండే, ప్రైమరీ స్కూల్ కూడా శాంక్షన్ చేయించింది. కాబట్టి ప్లస్ మేము స్కూల్కి చాలా కట్టుబడి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉండి చేస్తామని. ఒక యంగ్ సర్పంచ్, విజన్ ఉన్నటువంటి పర్సన్ సర్పంచ్ అయితే ఏంటి లాభమో చాలా అద్భుతంగా చెప్పారు. అంటే గవర్నమెంట్ స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్ స్థాయిలాగా బెంచెస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్లే గ్రౌండ్ కానివ్వండి చేసి, సో వీళ్ళు ప్రైవేట్ స్కూల్ పోకుండా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేలాగా ఆ ₹1 కోటి వాడతారని చెప్తున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు. సురేందర్ గారు, మీ ఆవిడ సర్పంచ్ యాక్చువల్గా, ఎందుకంటే అది ఉమెన్ రిజర్వేషన్ కాబట్టి, మహిళా సాధికారత ఎలా జరుగుతుంది అంటారు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల? మహిళా సాధికారత ఎలా జరుగుతుంది? నిజంగా మహిళా సాధికారత సాధ్యమా? తప్పకుండా సాధ్యమే సార్. మహిళా సాధికారత అంటే ఫస్ట్ మహిళలకు వాళ్ళకు ఒక ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఏమంటారు దాన్ని, లోన్స్ అలాంటివి కానీ, ఏదైనా బిజినెస్కు వాళ్ళ స్కిల్స్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సార్. స్కిల్స్ తెలుసుకొని వాళ్ళకు లోన్స్ అలాంటివి ఏమైనా ఇస్తే, ఆ విధంగా వాళ్ళకు బిజినెస్ అనేది కల్పిస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుంటారు సార్. ఇంకా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది సార్. అయితే మహిళా సంఘాలు అనేది సార్, విలేజ్లో మహిళా సంఘాలు ఉంటాయి సార్. ఫస్ట్ వాళ్ళకు మీటింగ్ జరుగుతుంటే, మా భార్యనే సర్పంచ్ కాబట్టి అక్కడికి వెళ్తుంటాయి సార్. వాళ్ళకి ఏంటంటే ఆ మహిళా సంఘాలకు ఫస్ట్ వాళ్ళకు అవకాశం కల్పించాలి సార్. వాళ్ళకి ఏంటంటే గుర్తించి వాళ్ళకి ఏమేం కావాలనేది లోన్స్ గురించి అవి తీసుకొస్తే, వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవడానికి వాళ్ళని డెవలప్ చేస్తే, ఆ విధంగా అనేది మూవ్మెంట్ అవుతుంటారు సార్. వాళ్ళకు డెవలప్ అవుతుంటారు సార్. మనకు ఫస్ట్ వాళ్ళకు అవకాశం కల్పించాలి సార్. ఆ అవకాశం కల్పించాలంటే ఏం చేయాలంటే, మనకు ప్రభుత్వం అనేది మనకు లోన్స్ ఇస్తుంటే ఇంకా బాగుంటుంది సార్. ఎందుకంటే మా భార్య కూడా సర్పంచే కాబట్టి ఆమె దగ్గరకు వస్తుంటారో చెప్తుంటారు సార్. ఇంకొకటి సార్, మనకు ఎంపీ గారు వీళ్ళ మహిళనే కాబట్టి ఆమె ఇన్స్పిరేషన్ తీసుకొని మా మేడం గిట్లా ముందుకు వెళ్తుంటారు సార్. ఆ విధంగా ముందుకెళ్తుంటాం సార్. మహిళ 33% రిజర్వేషన్ ఉమెన్కి ఇవ్వడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈజీగా భయం లేకుండా ఒక మహిళని వాళ్ళు ఆశ్రయించగలరు. సో గ్రామ పంచాయత్ సర్పంచ్ మహిళని అవ్వడం వల్ల ఈజీగా వాళ్ళు అప్రోచ్ అవుతారు, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది, ఆ ఊరి యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది అనమాట మహిళా సర్పంచ్ ఉండడం వల్ల. అవును సార్. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లా మనకు 33% రిజర్వేషన్ అనేది ఇట్లా అవుతుంది కదా సార్. ఆ విధంగా అయితే ఇంకా మహిళలను ముందుకు తీసుకురావచ్చు, రాజకీయంగా ఆర్థికంగా ఇట్లా డెవలప్ అవుతుంటారు కాబట్టి అది కూడా సాధ్యమైతే బాగుంటుంది సార్. ఖచ్చితంగా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 5 సర్పంచ్ల ఒక ప్రశ్న అడుగుతాను నేను. మీరు సర్పంచ్తో ఆగుతారా, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇంకేమైనా ప్రయత్నాలు చేసేది ఉందా?
ఖచ్చితంగా సార్, అవకాశం వస్తే ముందుకు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. పార్టీకి ఇది కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు ముందు అవకాశాలు అయితే గట్టిగానే ఉంటాయని మేము భావిస్తాం. మా నాయకుడు ఏదైతే నాయకుడిని నమ్ముకున్నామో ఆయన జాడలో మేము అడుగు జాడలో, మా నాయకుడు వచ్చేసి ఎస్ రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట నియోజకవర్గానికి, ఆయన అడుగు జాడలో మేము ముందుకు వెళ్తాం కాబట్టి ఆయనతో పాటే మేము కూడా ముందుకు వెళ్తామని భావిస్తున్నాం సార్. ఎస్ మురళి గారు. బేసిక్గా చిన్నప్పటి నుంచి నాకున్న డ్రీమ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాల్లో అది మూవీస్ చూసి ఇన్స్పైర్ అయినా లేకపోతే ఊర్లో ఉండే రాజకీయ వాతావరణాన్ని చూసి ఇన్స్పైర్ అయినా నాకు తెలియదు, కానీ చాలా విషయాలు అనుకున్నాను సార్. బాగా చదువుకొని సంపాదించాలా, ఊరి కోసం ఎంతో చేయాలనేది ఒక డ్రీమ్గా ఉండిపోయింది. ఒకనొక టైంలో చదువు అవ్వకపోవడం, తర్వాత ఇక ఏమి చేయలేనని ఒక నిరుత్సాహంతోనే ఉండిను. తర్వాత అనుకోకుండా ఈ పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఈ యొక్క బాధ్యత అనేది చేతిలోకి రావడం అనేది నేను మా ఊరు వాళ్ళు నాకు ఇచ్చిన ఒక పెద్ద గౌరవం. దాన్ని నిలబెట్టుకోవడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. దాన్ని ఒక వాళ్ళకి సేవ చేయడానికి ఇంకా ముందుకు సాగేటటువంటి ఒక పెద్ద బాటగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం అని అనుకుంటాను తప్ప దాన్ని మనం ముందుకు వెళ్ళినాం లేకపోతే పెద్దగా పదవులు సంపాదించడం అనే విషయం కాకుండా ఖచ్చితంగా వీళ్ళందరికీ సేవ చేయడానికి పెద్ద ఎత్తున అవకాశం వస్తే జనాలందరూ ఆశీర్వదిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అదొక నేను కలగనటువంటి అదృష్టంగా భావిస్తాను. ఆ చివరి ప్రశ్న మన యూపీఎస్సీ అభ్యర్థులు, టీజీపీఎస్సీ అభ్యర్థులు, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సర్పంచులు కాబట్టి మీకు గ్రూప్ 1 ఆఫీసర్కి, మీకు ఒక ఐఏఎస్ ఐపీఎస్కి రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంటా? అలా మీకు బాగా హెల్ప్ చేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా మీ యొక్క గ్రామం యొక్క అభివృద్ధిలో? సార్, ఒక పొలిటీషియన్ తయారు కావడానికి ముఖ్యము నాయకత్వం అంటే లీడరే కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. నేను దానిలో ప్రియారిటీ ఇచ్చిన మొదటి సెకండ్ గెలవడానికి నాంది మీరు అన్న చూడండి, యూపీఎస్లో కానీ గ్రూప్ 1లో కానీ అట్లాంటి ఎంప్లాయీస్ నాకు సహకరించినందుకు ఈరోజు ఈ స్థానంలో ఉన్నా. నా యాక్చువల్లీ చెప్పాలంటే గత సంవత్సరం మదర్ పని చేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు. ఇప్పుడు నాకు అప్పుడు ఏంటంటే నేను వెనక ఉండేటోని, మదర్ సర్పంచ్ కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఏదో చేయాలి, ఆఫీసర్తో ఏదో మాట్లాడాలి, ఏం చేయాలంటుంది. అది ప్రత్యేకంగా ఇప్పుడు నేను లైవ్ అంటే ఇప్పుడు మా మండలంలో మా ఎంపీడో గారు ఉన్నారు, ప్రతి విషయంలో నాకు ఫుల్ ప్లేజ్గా సపోర్ట్ చేస్తాను. అంటే నాయకత్వం అంటే పొలిటికల్ ఎదగాలంటే ఎంప్లాయీ ఒక పార్ట్ అయితే నాయకత్వం ఒక పార్ట్, ఈ రెండు ఉంటేనే ఒక నేను ఈరోజు హోదాలు ఉన్నా అంటే సర్పంచ్ చేయాలంటే కూడా ఈ రెండు కంపల్సరీ. అంటే ఒక ఊరికి సేవ చేయాలంటే అట్లాంటి సహకారంలో మా మండలంలో ముందున్నారు. మా ఆఫీసర్లు కూడా అన్ని విధాలు సహకరిస్తున్నారు. వాళ్ళకు రుణపడి ఉంటాము. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. అంటే సర్పంచ్ వాళ్ళ యొక్క విధి, వాళ్ళ నిర్వహణలో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి, వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పరచాలంటే ఖచ్చితంగా ఒక ఆఫీసర్ యొక్క రోల్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఒక్కరే కాదు, మీ వల్ల ఒక విలేజ్ డెవలప్ అవుతుంది, మీ వల్ల సర్పంచ్ కూడా అభివృద్ధి చేయగలడు. సో ఇప్పుడు మనకు తెలిసినట్టు మన విజయన్న చెప్పాడు, ఏమని చెప్పాడు అని అంటే, సో మాకు ఎంపీడీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, అందరూ వాళ్ళ యొక్క స్థాయిలలో అందరూ మీకు సాయం చేస్తున్నారు. వాళ్ళు సాయం చేయడం వల్లనే ఊరి అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మీకు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలో కూడా మీకు కూడా ఆఫీసర్లు బాగానే సాయం చేసి ఉంటారు మురళి గారు. అక్కడున్న లోకల్గా ఉన్న అది కానీ అన్ని డిపార్ట్మెంట్ మా అదృష్టం ఏంటంటే సార్, ఇప్పుడు జనాలకు మేము బాగా పనిచేస్తున్నాం ఎక్కడ అర్థమవుతుంది అంటే వాళ్ళకి అవసరం ఉన్న ఆఫీసులలో ఇమీడియట్గా పని జరుగుతానే అనిపిస్తుంది. మా అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న మేము యంగ్ సర్పంచ్లను గెలవడమే కాకుండా ఆఫీసులలో దాదాపు ఒక 90% ఆఫీసులలో అన్నింటిలో కూడా యంగ్ ఆఫీసర్సే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు, మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. తద్వారా జనాలకు మేము తొందరగానే పని చేయగలుగుతున్నాం. అంటే అన్ని ఆఫీసులలో కూడా మాకు ఒక ఫేవర్గానే జరుగుతుంది. దీనివల్ల జనాలకు తొందరగా సేవ అందించే ఒక అవకాశం కలుగుతూ ఉన్నది. సో అంటే ఏంటనంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక గ్రూప్ 2 ఆఫీసర్ కూడా మీరు పనిచేయాల్సింది ఏంటంటే ఒక సర్పంచ్ యొక్క అనుసంధానంలోని ఒక కోఆర్డినేషన్, కోఆపరేషన్, వాళ్ళతో కోఆపరేట్ చేస్తేనే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్ అనేది సాధ్యమవుతుంది. సో గ్రామ స్వరాజ్ సాధ్యం అవ్వాలి అంటే సర్పంచ్ చేతిలో ఉంది. సర్పంచ్ చేతిలో సర్పంచ్గా సాధ్యం అవ్వాలి అంటే ఒక బ్యూరోక్రాట్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి సహకరిస్తేనే అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈరోజు 5 సర్పంచులు చాలా గొప్ప విషయము. ఒకరి భార్య సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇక అన్ని వేళలు అన్ని వీళ్ళే చూసుకుంటారు అనమాట. సో మనకి 5 సర్పంచులు వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి నిధుల కొరత, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మీరు. సో మీకు ఏమన్నా ఇంకా ప్రశ్నలు ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెడితే నేను రఘు గారిని, విజయ్ కుమార్ గారిని, మురళి గారిని, నరేష్ గారిని, సురేందర్ గారిని పర్సనల్గా అడిగి మీ కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను నేను కింద. సో థ్యాంక్ యూ. సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే
మేము ఏదైతే యంగ్స్టర్గా ఉండి మా మండలానికి మేము సేవ చేయాలనుకుంటున్నామో అట్లే మా అందరి తరపు నుంచి కూడా ఇప్పుడు చదువుకుంటాం యూపీఎస్సీ దానికి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే డిపార్ట్మెంట్ కావాలి వాళ్ళందరూ కూడా మీ తరపు నుంచి మాకు ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒకసారి మీరు వచ్చి విలేజ్ లో మోటివేషన్ చేస్తారు. ఇప్పుడు మేము గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ చేయగలుగుతాం, కానీ ఎడ్యుకేషన్ పర్పస్ లో మీరు ఒక స్థాయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ వ్యక్తిగత సలహాలు, సూచనలు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమని చెప్తే వాళ్ళని అంటే మేము సార్ విలేజ్ డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం, పిల్లల్ని ఒక గాడి లేకపోతుంది అంతకు మించి చేయాలంటే మీ అసలు సహకారం ఉంటేనే వాళ్ళు అవకాశం ఇచ్చి మా కూడా విలేజ్ కి వచ్చి అందరిని ఒకసారి మోటివేట్ చేస్తే మీ తరఫున మా విలేజ్ లో ఒక భాగస్వాములు అయిన మేము కూడా కోరుతున్నాం, వాళ్ళు కూడా అవకాశం ఉన్నట్లు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అన్నట్టుగానే మొన్న 10th క్లాస్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకు కెరీర్ గైడెన్స్ ఇప్పిద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం చేసిన. నేను ఒకనొక మీటింగ్లో కూడా గ్రామ సభలో చెప్పడం జరిగింది, కానీ చేయలేకపోయాను. ఆ లోకల్లో నేను చాలా మందిని అడిగితే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ కెరీర్ గైడెన్స్ ఇప్పించడానికి కానీ నేను ఇందాక అన్నట్టుగా ఊర్లో సేవ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేసిన. అందులో భాగంగా ఇప్పుడు ఈ యొక్క బాధ్యత రావడం జరిగింది. మనం గెలిచిన తర్వాత కూడా చాలా విషయాల్లో ఊర్లో క్లాసులు చెప్పించాలని చెప్పేసి ఒక కల్చరల్ యాక్టివిటీస్లో మాత్రమే చేయించగలిగిన, మిగతా వాటన్నిటిపైన చేయించలేకపోతున్నా. మీలాంటి వాళ్ళందరూ కొంచెం సహకరిస్తే మేము విలేజ్లో కూడా దాన్ని డెవలప్ చేయడానికి చూస్తాం. సార్ ఇంకోటి ఏంటంటే మీ అకాడమీ నుంచి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు తయారయ్యారు, గ్రూప్ 1 పోస్టులు వచ్చినాయి, యూపీఎస్సీ ఎస్పీలు ఉన్నారు. ఇది మీ వల్లనే సాధ్యమవుతుంది సార్. ఎందుకంటే అకాడమీ చాలా ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి మీ నుంచి సహకరిస్తే మా కూడా విలేజ్, చిన్న విలేజ్ అయినా త్వరలో పాపులర్ అయిపోతుంది, మా కూడా గుర్తింపు జరుగుతుంది, అంత బాగుంటుంది సార్. మీ సహకారం కావాలని కోరుకుంటాం సార్. సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ యువత అన్నిట్లో రాణిస్తున్నారు కాబట్టి రాజకీయాల్లో కానీ భవిష్యత్తులో రాణించాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇన్స్పైర్ ఇస్తేనే వాళ్ళు ఇట్లా డెవలప్ అవుతుంటారు. ఎందుకంటే నిరక్షరాస్యులు చాలా మంది నిరుద్యోగులు ఉంటారు సార్. వాళ్ళకి ఏంటంటే మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఇస్తుంటే వాళ్ళు ఇట్లా ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన వస్తుంటుంది. కాబట్టి మీరు మా మండలానికి వస్తే మా విలేజ్లో అందరం కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడి వాళ్ళని పిలిపించి మీ ఇలాంటి సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని మా అందరి యొక్క ఆలోచన సార్. ఖచ్చితంగా నేను మీ యొక్క అభ్యర్థనని, మీ యొక్క ఆర్డర్ని, మీ యొక్క రిక్వెస్ట్ని నేను ఖచ్చితంగా శిరస వహిస్తాను. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్, భారతదేశం డెవలప్ అవ్వాలంటే ప్రతి గ్రామం డెవలప్ అవ్వాలి, ప్రతి గ్రామం డెవలప్ అవ్వాలంటే సర్పంచ్ చేతిలో ఉంది. సో మీరు చెప్పడం ఖచ్చితంగా నేను వాళ్ళకి మోటివేషన్ క్లాసెసే కాదు, ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ క్లాసెస్ ఫ్రీగా నేను క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. మన ఊర్లలో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఇస్తానని మాటిస్తున్నాను. అండ్ మీ పేరు చెప్పుకొని ఈవెన్చువల్గా ఇంకా పెద్ద ఊరుగా డెవలప్ అవుతూ మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మా విష్ణు ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ తరపున నుంచి కూడా ధన్యవాదాలు. జై హింద్.